హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్ పీస్‌తో 8 మంత్స్ బేబీకి, అలా 1 ఇయర్ బేబీకి కూడా సెట్ అవుతుంది ఈ మోడల్ ఫ్రాక్ అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా కటింగ్ అయితే చూద్దాం. ఇలా బ్లౌజ్ పీస్‌ని అయితే 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలండి. నేనైతే హాఫ్ పీసే తీసుకున్నాననమాట బ్లౌజ్ పీస్‌లోని. నేను కుట్టేదైతే 5 మంత్స్ బేబీకండి. ఇది ఇంకా 7 మంత్స్ బేబీకి కూడా సరిపోతుందనమాట. హైట్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను నేను. నేను మామూలుగా ఇదైతే ఉజ్జాయింపుగా కుట్టేస్తున్నానండి. కొలతలైతే ఏమీ లేవు. లూజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాననమాట. దీనికి షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ అయితే 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. అంటే షోల్డర్ 5 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి చంక డౌన్‌కి అయితే 4 ఇంచెస్ తీసుకొని రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాననమాట. దీనికి నెక్ అయితే ఏం తీసుకోక్కర్లేదండి. ఇలాగ చంక భాగం ఒకటి తీసుకుంటే సరిపోతుంది. 5 ఇంచెస్, 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చనమాట షోల్డరు. ఈ విధంగా తీసుకుంటే కటింగ్ అయిపోయినట్టే అండి. కింద భాగాన అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలనమాట. దానికోసం అయితే కింద అయితే లెంత్ ఎంత ఉందో దానికి డబల్ అయితే పీస్ అయితే కట్ చేసుకోవాలనమాట. 2 పీసులు. అంటే ఫ్రంట్‌కో పీసు, బ్యాక్‌కో పీసు. దీని హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉండాలనమాట. చూస్తున్నారు కదా! హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉండాలి. దీన్నైతే దీనికి ప్రిల్స్ పెట్టి అటాచ్ చేస్తామనమాట మనము. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్‌లోకి వెళ్దాం.